వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగారమ్మ తల్లి గుడి నిర్వాహకులపై దాడి దారుణం. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి. హైకోర్టు న్యాయవాది సూర్యనారాయణ డిమాండ్. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ ఆవిష్కరణ. జనసేన శ్రేణుల మెగా అభిమానుల సంబరాలు. తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు త్రాగునీటి విడుదల. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే గత 5 ఏళ్లలో వైకాపా మిగిల్చిన విధ్వంసకర పరిస్థితుల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం వికాసం వైపు అడుగులు వేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం రాజమహేంద్రవరం 2వ రోజుకు చేరుకుంది. గురువారం స్థానిక 11వ డివిజన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఏరా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరే శ్రీనివాస్, నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జనకిరామయ్య తదితరులతో కలిసి డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని మైటీడీపీ యాప్లో ఫోటో అప్లోడ్ చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. నిన్న 2 వార్డులైనా ఈరోజు ఒక వార్డుకి వచ్చాం. విశేషమైన స్పందన, ప్రజల కళ్ళల్లో ఆనందం, మాకు సంతృప్తి. అంటే రాజకీయంగా మేము ఏదైనా పని చేసినప్పుడు ప్రజలు బాగుంది అని చెప్పినప్పుడు ఇంకా రెట్టింపు ఉత్సాహంగా పనిచేయడానికి మాకు ఉంటుంది. అది ఈరోజు నాకు కనబడతా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేకమైన సమస్యలు ఉండేవి. ఏనాడు గతంలో పాలకులు పట్టించుకోవాలి. మనం అవన్నీ కూడా అవగాహన చేసుకొని పరిష్కరించుకుంటూ ఒక్కొక్కటిగా వచ్చాం. అన్నీ పరిష్కరిస్తూ ఉన్నాం 11వ వార్డులో. అలాగే ప్రజలు కూడా కొన్ని ఇస్తున్నారు సూచనలు. తల్లికి వందనమే ఉంది, 10th వరకు ఇప్పుడు వేశారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇప్పుడు వేస్తున్నారు. నేను వచ్చిందని కూడా చెప్తున్నారు. సర్కిల్ 10వ తారీఖు నుంచి వేస్తున్నారు. అంటే తల్లికి వందనం ఇంకా వేస్తామని కూటమి చెప్పినా వైసీపీ వాళ్ళు మొదలెట్టేశారు. తల్లికి వందనం రాలేదు మీ ఎవరికి ఇవ్వట్లేదని. ఆనందం, ఏదో ఒకటి ప్రజలకు నష్టం కలిగితే. కానీ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉంది. సంక్షేమాన్ని చేస్తాం, అభివృద్ధి చేస్తాం, ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చుకుంటాం. అతి దగ్గరలో ఒక పక్కన రాష్ట్రంగా కానివ్వండి, ఈ యొక్క రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా కానివ్వండి, కూటమి ఏదైతే జనసేన బీజేపీ టీడీపీ కలయికతో ఈ యొక్క అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తా ఉన్నాం. గోకవరం మండలం మల్లవరం గ్రామంలో సింగారమ్మ తల్లి గుడి నిర్వాహకులు అర్చకత్వం చేస్తున్న వారిపై దాడికి పాల్పడి వారి గృహాలను ధ్వంసం చేయడమే కాకుండా దేవుడి పూజా సామగ్రి, బంగారం, వెండి ఆభరణాలు చోరీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు గుడిలో అర్చకత్వం చేస్తున్న పసుపులేటి సింగారలక్ష్మి, వి సీతామహాలక్ష్మితో కలిసి మాట్లాడారు. సింగారమ్మ చింతగా పేరు పొందిన అది ప్రైవేట్ ఆలయమే అయినప్పటికీ భక్తులు ఇటీవలే భారీగా తరలి వస్తున్నారని, అమ్మవారికి పూజలు చేస్తున్నారని తెలిపారు. అమ్మవారికి సీసీ కెమెరాని కట్ చేసి వచ్చి నా ఇంటికున్న సీసీ కెమెరాలని బద్దలు కొట్టేసి మా సీసీ కెమెరా ఫుటేజ్, నా ఫోను చాలా మొత్తం అంతా ధ్వంసం చేశారండి. దోళ్ళు, మాకు కోళ్ళు మొత్తం అన్నీ ఉంటాయండి అక్కడ. అన్నీ కూడా ప్రతి దాన్ని కూడా వాళ్ళు పాడు చేసేసారండి. ఏ వస్తువు కూడా లేదండి. ఆ పవన్ కళ్యాణ్ గారు సార్ కూడా కలిసాను సార్. ఇప్పుడు నిలిపికేశారు సార్. 25న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చారండి. పిఠాపురం వచ్చినప్పుడు వెళ్ళాం. మేము వెళ్ళి ఆయన కూడా కలిసామండి. మా ఇలిపికేషన్ పత్రాలు అవి ఆయనకి ఇచ్చామండి, ఫోటోలు కూడా ఇచ్చామండి. ఇస్తే ఆయన అన్నారు, అమ్మ నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, మీకు ఏ బాధ రానివ్వను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్. కానీ అటు నుంచి కూడా ఏ స్పందన మాకు రాలేదు సార్. పక్క గ్రామమైన మల్లిసల గ్రామంలో ముండ్రు కృష్ణారావు చౌదరి గారు అని ఉన్నారండి ఒక ఆయన ఎలాగైనా సరే గుడిని ఆక్యుపై చేసుకుని తన చేతిలో తీసుకోవాలన్న దురుద్దేశంతో మాతో గత 6-5 సంవత్సరాల బట్టి నుంచి మాతో చిన్న చిన్న వివాదాలు ఏర్పడుతున్నాయండి. ఏర్పడుతుంటే 2022లో నేను అడిగినందుకు కొంతమంది జనాన్ని మల్లిసాల నుంచి తీసుకొచ్చి నన్ను దారుణంగా కొట్టి నా పొత్తు గడుపుమని ఎగిరెగిరి మరీ తన నుంచి కొట్టించారండి అందరూ కలిసి.
అయితే ఇది నేను ఏం చేశానంటే గోకవరం పోలీస్ స్టేషన్ వారికి నేను విన్నవించుకున్నానండి, వెళ్ళి చెప్పానండి. చెప్తే అక్కడ ఎటువంటి ఇది కూడా లేకుండా పట్టించుకోలేదు, కేసు అది నమోదు అవ్వలేదండి. అవ్వకపోతే నేనేం చేసి కొత్తగా ఈ మధ్యన మన కూటమి ప్రభుత్వంలో ఒక యాప్ ఒకటి పెట్టారండి. దాని ద్వారా నేను ఏం చేశానంటే లోకేష్ గారికి నేను కంప్లైంట్ మళ్ళీ రేజ్ చేసుకున్నానండి. నేను గుళ్ళ అక్షతం చేసుకునేదాన్ని, నేను 11 సంవత్సరాల నుంచి అక్షతం చేస్తున్నాను. నన్ను నిర్దాక్షిణ్యంగా బయటకు గంటేసి మీ అక్క పిల్లలకి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు నీకు కూడా ఇక్కడ అక్షకత్వం లేదు, నువ్వు బయటకు పోవాల్సిందేనని బయటకు గంటేశారండి. గోకవరం స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి, కానీ పట్టించుకోలేదు సార్. అక్కడ కూడా మేము తిరగని ఆఫీస్ వెళ్ళామండి, మొత్తం అన్ని అమరావతి కానీ అన్ని ఆఫీసులు తిరిగాము సార్. నేను పెళ్లి చేసుకోలేదండి, నేను అమ్మవారి కోసమని అక్షకత్వం చేసుకుందాం కోసమని అలా ఉండిపోయాను. నేను పెళ్లి చేసుకున్న దాన్ని నన్ను కూడా బయటికి గంటేసి మీ అక్క పిల్లలకి సపోర్ట్ చేస్తున్నావు కనుక నీకు కూడా గుళ్ళో అక్షకత్వం లేదు అనేసి బయటికి గంటేశారు సార్. నేను అడిగానండి, ఏంటి నన్ను నా వాట ఎందుకు తీసుకుంటున్నారని అడిగితే మీ అక్కకి అక్క పిల్లలకి అక్షకత్వం చేస్తున్నావు కదా, అందువల్ల నీకు కూడా అక్కడ హక్కు లేదు, బయట పోవాల్సిందే అనేసి ఒక పెద్ద మనిషి అన్నాడు సార్. అక్కడ వీళ్ళ తాత ముత్తాతలు ఆ దేవుడినే నమ్ముకున్నారు, అప్పుడు ఆ దేవుడి దగ్గరే వాళ్ళే సేవలు చేసుకుంటూ ఉన్నారు. ఇది చట్టంలో కూడా, ఎండోమెంట్ చట్టంలో కూడా, ఎండోమెంట్ చట్టం పరిధిలోకి భూములు రాలేదు, కానీ అందులో కూడా హెరిడిటరీ వారసత్వ రీత్యా వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళే ట్రస్టీలుగా ఉంటారు, వాళ్ళకే గుడి మీద అన్ని హక్కులు ఉంటాయి. బయట వాళ్ళకి ఎవరికి హక్కులు ఉండవు దీని మీద, ఆ కుటుంబ సభ్యులకే ఉంటాయి. అయితే ఈ కుటుంబ సభ్యుల్ని ఇక్కడ నుంచి పంపించేసి వేరే వాళ్ళు ఎవరో పెత్తనం చేయాలని చూసి ఈ దాడి చేశారని చెప్తున్నారు. ఇక్కడ కలెక్టర్ ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటంటే ఆర్టికల్ 26 భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 26 కింద ఇలాగ గుడి మెయింటైన్ చేసుకునేటటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ అయితే వెంటనే కలెక్టర్ చూడాలి, ఎందుకంటే ఇది ప్రైవేట్ గుడి కాదు. ప్రైవేటు గుడి అంటే ప్రైవేట్ వ్యక్తులు స్టార్ట్ చేసినప్పటికీ కూడా రోజు వందలాది మంది భక్తులు వస్తున్నటువంటి గుడి పబ్లిక్ టెంపుల్గా మారిపోద్ది. ఈవేళ పబ్లిక్ టెంపుల్ ఎప్పుడైతే పబ్లిక్ టెంపుల్గా ఉందో జిల్లా కలెక్టర్ చాలా సీరియస్గా దాని మీద చర్యలు తీసుకోవాలి. ఈ దాడి మీద వెంటనే విచారణ జరిపించాలి, అక్కడ వీళ్ళకి రక్షణ ఇవ్వాలి. వెంటనే ఎవరైతే ఎంత చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితులు ఇవన్నీ ఎప్పటికీ చేయాలి. ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా దేశ రాష్ట్ర ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. బిషప్ పొన్నామాటి బాబ్జీ అధ్యక్షతన రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు 7వ శిష్యుడైన సెయింట్ తోమా ఇండియాకు వచ్చిన సందర్భంగా నాటి నుండి నేటి వరకు ఈ జూలై 3వ తేదీ క్రైస్తవులకు ఒక ఆశీర్వాద రోజుగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తితో శ్రద్ధతో దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నామని అన్నారు. ఈ ప్రత్యేకమైన రోజున భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో సమైక్యతతో ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు, అధికారుల కోసం మా దేవాలయాలలో ప్రార్థనలు చేస్తున్నామని అన్నారు. ఈరోజు ఈ యొక్క రాజమండ్రి ప్రెస్ క్లబ్ హాజరైన పాత్రికేయులు, పత్రికా విలేకరులు ప్రారంభించింది యేసుక్రీస్తు ప్రభు శిష్యుడే. ఇతరాతర దేశాలలో సర్వందరికీ మేలుకరమైన మంచి బోధలు మా చర్చిలో బోధిస్తున్నాము. బోధించుతున్న మాకు సంవత్సరాలు, అలాగనే ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సంవత్సర కాలంలో ఎన్నికైన మంజూరు చేస్తున్నారు. వాటిని కూడా మా ఇండియాలో ఉన్న క్రైస్తవులకు మాకు కూడా మీ అండదండలు ఉండాలని మరి ఇండియన్ క్రిస్టియన్ డే తరపున మీ అందరికీ శుభాకాంక్షలు. పత్రికేయులకు అలాగనే మీడియా యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉన్న శిష్యులలో 7వ శిష్యుడు, ఆయన పేరు తోమా, సెయింట్ తోమా అని అంటాం. ఆయన ఇండియాకు వచ్చిన మొదటి రోజుని జూలై 3వ తారీఖుని 2021 నుండి నేటి వరకు ప్రపంచ క్రైస్తవ నాయకులు, మా పెద్దలు, ఆల్ డినామినేషన్ క్రిస్టియన్ లీడర్స్ అందరూ కూడా ఈ దినాన్ని పర్వదినంగా ఏర్పాటు చేశారు. కనుక ఈరోజు రాజమండ్రి నగరంలో రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ వారు, అలాగనే 7 ఫెలోషిప్ల వారు అందరూ కలిసి ఈ యొక్క శుభాకాంక్షలు చెప్పడానికి మేము చేరాము. మరి మా చర్చిలలో, ఇండియాలో ఉన్న చర్చీలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చర్చీలు ప్రతి ఆదివారం మరి దేశ నాయకుల కొరకు, స్వాతంత్ర సమయోధుల కొరకు, అలాగనే ముఖ్యంగా దేశ సరిహద్దుల్లో కాపలాగా వస్తున్న మిలిటరీ దళం వరకు వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రతి ఆదివారం. ఈరోజు పర్వదినం కనుక మా యొక్క శుభాకాంక్షలు. ఇండియన్ క్రిస్టియన్ డేలో వారి యొక్క చేసినటువంటి పరిచర్యలు ఇంకా కొనసాగడానికి
ఇచ్చినటువంటి ఈ డే, ఈ ఫలభరితమైన శుభకరమైనటువంటి ఈరోజు క్రైస్తవులైనటువంటి భారతదేశంలో ఉన్న క్రైస్తవులైనటువంటి మేమందరం కూడా ఈనాటి భారత ప్రభుత్వం కొరకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కొరకు, భారతదేశంలో ఉన్న వివిధ మరి శాఖలకు మతాలకు చెందినటువంటి మరి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నట్టుగా అందరూ ఐక్యతగా భారతదేశంలో ఉండి మనమంతా భారతీయులుగా వర్ధిల్లాలి. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో 52వ సంవత్సరంలో అడుగుపెట్టి పరిచర్య ప్రారంభించారు. ఆ పరిచర్య ప్రేమతో కూడుకున్న పరిచర్యగా ఆ కాలం నుండి భక్తులైన వారు తెలియపరుస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం కూడా మాకందరికీ నేర్పించింది ఒకటి, అందరినీ ప్రేమించండి, సాటి అయిన వారికి అందరికీ సహాయం చేయండి, మీ అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థన చేయండి అని ఆ వాక్యాన్ని నమ్మిన మేము అదే బాటలో. రాజమండ్రిలో గురువారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హిమాలయ ఆప్టికల్ స్టోర్ అత్యంత వైభవంగా ప్రారంభించారు. కళ్లజోళ్ల రంగంలో 85 ఏళ్ల అనుభవం కలిగిన హిమాలయ ఆప్టికల్ విలాసవంతమైన అత్యాధునిక కళ్లద్దాలను అందించడంలో ఒక గొప్ప మైలురాయిని చేరుకున్నది. రాజమండ్రిలో ప్రారంభించిన ఈ స్టోర్ ఆంధ్రప్రదేశ్లో హిమాలయ ఆప్టికల్ వారి 10వ స్టోర్. ఈ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని గొప్ప విశిష్టత కలిగిన హిమాలయ ఆప్టికల్స్ రాజమండ్రిలో ప్రారంభించాలనుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సరికొత్త హిమాలయ ఆప్టికల్ స్టోర్ అన్ని ఆధునిక సాంకేతిక హంగులను కలిగి మిమ్మల్ని ఆకర్షించే రీతిలో వివిధ శ్రేణుల కళ్లజోళ్ల మీకు ప్రదర్శిస్తుంది. నాణ్యత కలిగి సమకాలికతను ప్రతిబింబించు సొగసైన డిజైన్స్, అద్భుతమైన స్టోర్ అంతర్భాగం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఓకే, చాలా సంతోషం. ఇవాళ హిమాలయ ఆప్టికల్స్ అని వీళ్ళు ఇండియా అంతా 165 బ్రాంచెస్ ఉన్నాయి. ఆంధ్రాలో కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, ఇప్పుడు రాజమండ్రి మంది అప్గ్రోయింగ్ సిటీ కాబట్టి ఇటువంటి షోరూమ్ రావడం మనకు చాలా సంతోషం. దీని ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఫ్రమ్ కామన్ మ్యాన్ టు టాప్ లెవెల్ అన్ని బ్రాండ్స్ అన్ని రేంజ్లో ఉంటాయి. 699 రూపీస్ లగాయితూ హై రేంజ్లో ఎవ్రీ సిటీలో ఇండియాలో ఆల్ విఐపీస్ పెద్ద పెద్ద కస్టమర్స్ అంతా వీళ్ళ దగ్గరికి కళ్ళు అన్నది క్వాలిటీ ఉండాలి. ప్రతి వాళ్ళకి ఇప్పుడు చిన్న వయసులో చదువుతున్నప్పుడే కళ్ళజోడు వచ్చేస్తుంది. సో ఐస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద బాడీ. దీన్ని జాగ్రత్తగా మంచి క్వాలిటీ ఉన్న లెన్స్ మంచి పబ్లిక్కి మంచి క్వాలిటీ వెళ్తుందని నమ్మకం ఉంది. ప్లస్ ఇది ఒక 90 ఏళ్ళు వీళ్ళు స్థాపించి ఫస్ట్ కల్కటా నుంచి స్టార్ట్ చేసి 90 ఇయర్స్ అయింది. సో ఆ హిస్టరీ ఈ ఫామ్కి ఉంది. మాకు రిలేటివ్స్ అవుతారు వీళ్ళు. సరే రాజమండ్రిలో షోరూమ్ ఓపెన్ చేస్తున్నామంటే నేను మన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్పాను. ఆయన ఏదో చంద్రబాబు గారితో కాన్ఫరెన్స్లో ఉన్నారు, వస్తారు. ఈలోపు దీని గురించి మీకు వివరించడానికి నేను ఈ ఓపెనింగ్ వచ్చాను. సో రాజమండ్రి పుర ప్రజలందరికీ ఏంటంటే మన ఐ టెస్ట్ అన్నది కూడా క్యాంపులు పెట్టినా కూడా వీళ్ళు భాగస్వామ్యం చేస్తాను. నేను టెస్ట్ చేంజ్ చేసుకుని ఫ్రీ టెస్ట్ ఆగే ఫ్రీ టెస్టింగ్ కూడా ఏదైనా ఉంటే నేను పురమాయిస్తాను. ఇక్కడ బ్రాంచ్ ఇతను హెడ్ చేస్తాడు, మయంక్ బాంగూర్. ప్లస్ ఆ మేడం ఏమో ఆవిడ టెస్ట్ చేసి మెడికల్ పరంగా ఆవిడ మాట్లాడుతుంది. సో మనం అందరూ కూడా కోఆపరేట్ చేసి సంస్థను ఇంకా ఎదురు తీసుకెళ్లాలని కోరుతూ వీళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు సంతోషి. నేను హిమాలయ ఆప్టికల్ క్లస్టర్ మేనేజర్ అండి. మాకు ఆల్ ఓవర్ ఇండియా 160 అవుట్లెట్స్ ఉన్నాయి. ఇది 1935లో ఎస్టాబ్లిష్ అయిన ఆర్గనైజేషన్ అండి. చాలా విశిష్టమైన చరిత్ర ఉంది హిమాలయ ఆప్టికల్స్కి. ఆంధ్రప్రదేశ్లో మాకు 10 అవుట్లెట్స్ ఉన్నాయి, ఇది 10వ అనమాట. వైజాగ్లో 7 అవుట్లెట్స్ ఉన్నాయి, కాకినాడలో, విజయవాడలో. ఇది రాజమండ్రి చాలా వెరీ మచ్ నీడెడ్ టైం ఇది ఇక్కడ. రాజమహేంద్రవరం నగరంలో జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణితెల పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక సాయికృష్ణ థియేటర్లో అడుశ్రీ సినిమా అధినేత శ్రీ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ ట్రైలర్ విడుదల సందర్భంగా థియేటర్ పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. అభిమానులు కోలాహలం, జై పవన్ కళ్యాణ్ నినాదాలతో సాయికృష్ణ థియేటర్ మారుమోగింది. అభిమానులు కేరింతలు, ఈలలతో తమ అభిమాన నటుడి కొత్త సినిమా ట్రైలర్ ను స్వాగతించారు. మేకల నుంచినే పులిని చూస్తుంటారు, పులిని వేటాడే పెద్దల్ని చూస్తారు.
ఈరోజు మా ఆరాధ్య దైవమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రపంచం మొత్తం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా సంబంధించి ఈరోజు ట్రైలర్ రావడం, ఈరోజు నిజమైన ఈరోజు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈ ట్రైలర్లో చాలా పాల్గొనడం జరిగింది. అనుశ్రీ థియేటర్, సాయికృష్ణ థియేటర్ దగ్గర ట్రైలరు నవ్వుతో నా భవిష్యత్ చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా లెవెల్లో నటించిన సినిమా ఇది పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోనూ కూడా రిలీజ్ అవుతుంది. ట్రైలరు ఎక్స్ట్రాడినరీ. ఆయన ఆహభావాలు కానీ మేము ఏమైతే పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నామో ప్రతి సీన్లో కూడా ఆయన కనబడిన తీరు చాలా ముచ్చటగా ఉంది. సినిమా ట్రైలరే ఇలాగుంటే సినిమా బంపర్ సూపర్ డూపర్ హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుతూ మరొక్కసారి మా జన సైనికులకు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ మరొక పవన్ కళ్యాణ్ గారి పండగ సినిమాని మనందరం కూడా జూలై 24న మరొక్కసారి పెద్ద ఎత్తున భారీ ఎత్తున పండుగ చేసుకుంటామని మనస్ఫూర్తిగా 90 లారీల మట్టి త్రవ్వకానికి పర్మిషన్ తీసుకుని సుమారు 3000 లారీల మట్టిని అక్రమంగా తరలించారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి ఆరోపించారు. రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలోని జగన్నాథ సాగరం చెరువులో ఇటీవలే జరిగిన భారీ మట్టి అక్రమ రవాణా గురించి అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోలేదని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా మట్టి తవ్వకాలు ఆగలేదని, చెరువుల పూడిక స్థానిక అవసరాలకే ఉపయోగించాలని నిబంధనలు ఉన్న పూర్తిగా ఆక్రమించుకున్నారన్నారు. పక్క గ్రామానికి చెందిన వ్యక్తి పేరుతో ఫేక్ అప్లికేషన్ల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు అనుమతులు ఇచ్చారని, ఈ తప్పుడు ఉత్తర్వుల ఆధారంగా అక్రమార్కులు బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ప్రైవేట్ లేఅవుట్లకు ఇతర ప్రాంతాలకు ఈ మట్టిని తరలించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంది. అందులో భాగంగానే మరి మీడియా సోదరులందరికీ కూడా తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యుడు ఎమ్మెల్యే మరి మట్టిని ఏ రకంగా దోచేస్తున్నాడా అన్నది మేము కళ్ళకు కట్టినట్టుగా కూడా చూపించడం జరిగింది. అందులో భాగంగానే అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలో ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యేలకు ఉపయోగపడే విధంగా ఒక జీవోని ఇవ్వడం, ఆ జీవోని అసరాగా తీసుకుని అక్రమార్గంలో మట్టిని సుమారు 2-3 కోట్ల విలువైన మట్టిని ఏ రకంగా నల్లమిల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ జగన్నాథ సాగర్ చెరువులో ఉంచి మట్టిని దోచేశారా అన్నది కళ్ళకు కట్టినట్టుగానే మేము చూపించడం జరిగింది. దీనిపైన మరి ప్రభుత్వం గతంలో 19 మే 5ని ఒక జీవో విడుదల చేయడం అయింది. ఆ జీవోలో అయితే పేరుకి కొన్ని నారుస్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ నారుస్ ప్రకారంగా చెరువులో తవ్విన మట్టి ఏదైనా ఉంటే ముందు చెరువు గట్లు పటిష్టం చేయాలి. అదేవిధంగా ఆ గ్రామంలో నుండి ముంపు గురయ్యే ప్రాంతాలు ఏమైనా ఉంటే చేలు అందులో మెరక చేసుకోవడానికి వాడుకోవాలి తప్ప పక్క గ్రామాలకు కానీ కమర్షియల్ పర్పస్గా కానీ దాన్ని వాడుకోవడానికి లేదు. దానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇతను గతంలో కూడా అదే విధంగా చేశాడు. కాపురంలో చూసాం 3 వ్యక్తులు ఆ చెరువులో పడి చనిపోయారు. ఇతను నిర్వాహకం పశువులు అయితే లెక్కేలేదు. ఆ వెదుళ్ళ చెరువు అన్నది తాడెత్తు లోతు వేయడంతో 3 వ్యక్తులు పాపం కాలకృత్యాలకు వెళ్ళి 3 కూడా చనిపోవడం జరిగింది. కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా ఈయనకి మొహం చెల్లక వెళ్ళలేదు అక్కడికి. అంటే తను చేసిన అవినీతి వాళ్ళు ఎక్కడ ప్రశ్నిస్తారు అని. అదేవిధంగా నల్లమిల్లిలో కూడా గతంలో ఒక వ్యక్తి ఇతను చేసిన నిర్వాహకం వల్ల చనిపోవడం జరిగింది. నేను ముందు చెప్పినట్టుగానే మళ్ళీ రానున్న రోజుల్లో ఎక్కడ ఏ ప్రమాదాలు జరుగుతాయి అన్నది కూడా అక్కడ గ్రామస్తులందరిలోనూ కూడా భయాందోళన నెలకొన్నాయి.
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా సోషల్ మీడియా అదేవిధంగా మీడియాలోనూ వస్తున్న కథనాలను చూసి ఈ ఇరిగేషన్ అధికారులు చిట్ట చివరకు అంటే వీళ్ళు మట్టి అంతా కూడా తోలేసిన తర్వాత వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత తూతూ మంత్రంగా ఈ ఏదైతే ఉందో ఈ పర్మిషన్ ని రద్దు చేస్తున్నామని మనం ఎప్పుడంటే 21వ తారీఖుని అప్పటికంతా అయిపోయింది. అప్పుడు ఇచ్చారు. కేవలం ఎమ్మెల్యే ఒత్తిడితోటి ఏదో మమ అనిపించేశారనమాట. అంటే ఎమ్మెల్యే ఒత్తిడితోటి ఇంతకాలం ఏమీ పట్టించుకోలేదు. వాళ్ళ సేఫ్ సైడ్ గాను అధికారులు మమ అనిపించేశారు. ఇంత జరిగినా కూడా ఇంకో విషయం కూడా చెప్తాను. గతంలో వీళ్ళు తవ్వినప్పుడు కూడా ఇంకో ఫోటోలు 13 అడుగుల్లో తాడిపూడి గ్రామంలో గోదావరికి పూజలు నిర్వహించి సారే సమర్పించి పంపు నెంబర్ 1ను మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా తూర్పు గోదావరి ఏలూరు జిల్లాలోని 14 మండలాల్లోని 130 గ్రామాల్లో స్వయం ప్రవాహం ద్వారా మొదటి దశలో 138,000 ఎకరాల రెండవ దశలో 68,600 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పంతులు గారు నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః గోవిందాయ నమః श्री कृष्णाय नमः विष्णु परब्रह्मणे नमो नमः विष्णु कुमार वेदे जागृतेना ब्रह्म कर्म समारभेदों भूभों प्रभावः गोविंदनः वंदरः वंदरः मृगो देवस्य दिने देवजन प्रचोदयात् से पूर्वकं प्रकारेण प्रवेदानां क्षेमस्थैर्यधैर्य वीर विजयाभियान गेत्पर्यावृतमालोचना धर्मात्मकामोक्ष चतुर्वेद फलपुरुषादि जते सर्वत्र विजय ब्रह्मराज्यते यजमानस्य मनस्संकल्पितानां यजमानस्य यजमानगोत्रोद्भवस्य परिषद्गोत्रोद्भवस्य रामायणादेश्य धर्मस्य सह कुटुम्बानां सपरिवाराणां क्षेमस्थैर्यधैर्य वीर विजयाभियान क्षेमस्थैर्य धैर्य वीर विजयाभियान समालोचना धर्मात्मकामोक्ष స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రం సారంగధర మెట్టలో పనిచేయనున్న సిబ్బందికి ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలకు హృదయ ఊపిరితిత్తుల పునర్జీవనము సిపిఆర్పై శిక్షణ కార్యక్రమం రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగము అధిపతి డాక్టర్ బి శ్రీనివాస్ నాయక్ పర్యవేక్షణలో అందించడం జరిగింది. బేసిక్ లైఫ్ సపోర్ట్ లో భాగంగా సిపిఆర్ శిక్షణ అందరికీ చేరాలన్న ముఖ్య ఉద్దేశంతో డాక్టర్ బి సౌభాగ్య లక్ష్మి ప్రిన్సిపల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వారి దిశానిర్దేశములకు లోబడి కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో పనిచేయుచున్న డాక్టర్ వి దుర్గా ప్రసాద్ అసోసియేషన్ ప్రొఫెసర్ సిపిఆర్ ఫేజ్ 1 ఎప్పుడు ఎవరికి చేయాలి ఎలా చేయాలి వివరించి సిపిఆర్ యొక్క ఆవశ్యకతను వివరించడం జరిగింది. దశల వారీగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సిపిఆర్ పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. రోజంతా మిమ్మల్ని నిల్చోబెడుతుంది ఏ మజిల్స్ తెలుసా? మీ కాళ్ళు ఎక్కడికి రోజుల్లో ఇది రోజంతా నిలబెట్టే మజిల్స్. మీరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఎంతసేపు చేయమంటారని అంటే ఒళ్ళు నిండా చెమట పట్టేసినా సరే సిపిఆర్ ఆపకుండా టెక్నిక్ చూడండి. స్ట్రైట్ అప్ పైన ఉన్నాను, దీని మీద ఉన్నాను, ఎక్కడ పైన ఉన్నాను, ఎక్కువ ప్రెజర్ ఏం పెట్టలేదు. నాకు జస్ట్ వెయిట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు అసలు ఏంటి పెడతారా టైమర్ పెట్టి ఓన్లీ కంప్రెషన్లో అంత టెక్నిక్ నేర్పించాలి.
ఎవరైనా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఫోన్లో చెప్తారు కానీ అది ఆల్రెడీ మనకి రిజిస్టర్ అయ్యింటే ఎఫెక్టివ్ సిపిఆర్ అవుతుంది. నార్మల్ సిపిఆర్ ఇక్కడ చేసాం అక్కడ చేసాం ఇలా చేసాం కానీ ఇంకా ఎఫెక్టివ్గా చేస్తే ఒక ప్రాణం కాపాడే ఇది స్కిల్ కదా. అందుకనే ఇప్పుడు చూపించేదంతా కూడా ఇంకోటి ప్రాక్టీస్ కూడా ఇస్తాం. చేసి చూడండి, మనిషి మీద నిజంగా చేయడం మీరే ఆశ్చర్యపోతారు. సిపిఆర్ స్టార్ట్ చేద్దాం అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంప్రెషన్స్ ఒత్తిడి కంప్రెషన్స్ ఏమీ లేదు. ఏంటిది మంచి ఒక బోన్ ఉంటుంది, ఎముక ఉంటుంది. ఈ ఎముక ఇక్కడి నుంచి ఇక్కడ ఉంటుంది. ఇది మనకు తెలుసు కదా, ఇక్కడ ఫస్ట్ చూసాం. ఇక్కడి నుంచి మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి తెలుసుకోవాలి. 2 ముక్కలు పైన కింద ఇలా ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటాయి. ఇది కదా 2 ముక్కలు చేసి ఇది మంచిది కదా. పైన పెట్టాము, లోవర్ హాఫ్ అంటామంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకే పెట్టాలి. ఫస్ట్ ఎక్కడ చేయి పెట్టాలి, ఇక్కడికి. ఇది ఇలాగే ఉంచాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకే. కానీ దీని వెడల్పు ఓనేమి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచే ఉండదు, ఇలా ఉంటుంది. 1 అంగుళం మహా ఇదాకి. అంటే ఇక్కడి నుంచి గీత గీసి చెప్పాను అనుకోండి, హాఫ్. ఈ హాఫ్లో మళ్ళీ ఈ బోను ఇంత వెడల్పే ఉండదు, ఇంత వెడల్పే ఉంది. అంటే మీరు ఎక్కడ పెట్టాలి అర్థమవుతుంది కదమ్మా. ఏం కామన్ సెన్స్, ఏమి చదువుకోపోయినా సరే నేర్పిస్తాను. వైజాగ్లో ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఇచ్చాను. అంటే ఫిషర్మెన్ బోట్ మీద వెళ్తారు, ఏం చదువుకోదు. బోట్లో వేటకి వెళ్ళిపోతే వాళ్ళకి అక్కడ ఏమన్నా అవసరం అయితే ఇలాగా ఎవరు నేర్పిస్తారు. 2 గంటలు సిపిఆర్ చేసి వాళ్ళ బాబాయిని కేజీకి తీసుకొస్తారు. 10వ తరగతి అబ్బాయి. ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం కదా. మేము ట్రైనింగ్ ఇచ్చాం, వాడు వచ్చి వెనక్కి వచ్చి చెప్పాడు. మాకు 6 సంవత్సరాల్లో అవుట్ సైడ్ ట్రైనింగ్లో ఒకే ఒకరు వచ్చి చెప్పారు. మాకు ఎంత సంతోషం వేస్తుంది. ఇంకో 10 మందికి 100,000 మందికి ఇచ్చాం. బోట్లో హ్యాంగ్రీ బోట్లో వేటకి వెళ్ళారు, వాళ్ళ బాబాయ్ వచ్చి అలా వెళ్ళారు. 7 వెళ్ళారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సింగారమ్మ తల్లి గుడి నిర్వాహకులపై దాడి దారుణం. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి. హైకోర్టు న్యాయవాది సూర్యనారాయణ డిమాండ్. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ ఆవిష్కరణ. జనసేన శ్రేణుల మెగా అభిమానుల సంబరాలు. తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు త్రాగునీటి విడుదల. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.